మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. విజయనగరం జిల్లా ద్వారపూడి మండలంలో విషాద ఛాయలైతే అలుముకున్నాయి. నలుగురు చిన్నారులు మింగేసిన ఈ కార్ అయితే నేను ఇప్పుడు చూస్తున్నారు కదా. ఒక 2 డేస్ గా కార్ ఇక్కడే ఆగి ఉంది. సో పిల్లలు వేసవి సెలవులు కాబట్టి ఆడుకోవడానికి వచ్చి కార్ లోపల కూర్చున్న తర్వాత కార్ డోర్ ఒక్కసారిగా లాక్ అయిపోయింది. సో మనం చూసుకోవచ్చు, పిల్లలు ఇలా ఈ కార్ చుట్టూ ఆడుకొని ఈ డోర్ కూడా అంటే లాక్ చేయలేదేమో, మేబీ ఇలా ఓపెన్ చేసుకొని వెళ్ళి కూర్చుండిపోయారు. ఆటోమేటిక్ గా డోర్స్ లాక్ అయిపోవడంతో మనం ఒకసారి విజువల్ లో చూడొచ్చు. పిల్లలు బ్యాక్ సీట్ లో కూర్చొని, ఫ్రంట్ సీట్ లో కూర్చొని నలుగురు పిల్లలు, మనస్విని, ఉదయ్, చారులత, చరిష్మా. సో ఈ నలుగురు పిల్లలు కూడా ఇక్కడ ఆడుకోవడానికి వచ్చి విగత జీవులుగా మిగిలిపోయారు. ఆర్తనాదాలు అంటే కార్ లాక్ అయిపోయిన తర్వాత మమ్మల్ని ఎవరు బయటికి తీస్తారా, మా గోడు వినండి, మాకు ఊపిరి ఆడట్లేదు, చెమటలు పట్టేస్తున్నాయి, మమ్మల్ని బ్రతికించండి అని ఆర్తనాదాలు లోపల వారు పెట్టుకున్నా సరే ఎవరికి వినపడని పరిస్థితి. సో లాక్ అయిన డోర్స్ ని ఒక్కసారిగా గ్లాసెస్ బ్రేక్ చేసి పిల్లల్ని బయటికి తీసిన తర్వాత జరగాల్సిన ఘోరం అంతా కూడా జరిగిపోయింది. పిల్లలు ఇంటికి వస్తారా అని ఎదురు చూస్తున్న తల్లిదండ్రులకి నిజంగా విషాదం మిగిల్చిందనే చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి డీటెయిల్స్ గ్రామస్తులు కూడా ఉన్నారు. టీడీపీ సీనియర్ నాయకులైనటువంటి బొద్దుల నరసింహరావు గారు కూడా ఉన్నారు. సార్ నమస్తే అండి. ఈ రోజు ద్వారపూడి గ్రామంలో నిజంగా కనీవిని ఎరుగని విషాదం అనేది చెప్పుకోవాలి. నలుగురు పిల్లలు అంటే సరదాగా ఆట కోసం వచ్చి విగత జీవులుగా వెళ్ళారు. సో దీనిపై ఏమంటారండి? ఈ గ్రామం అందరూ కూడా చాలా బాధ. ఎందుకంటే ఈ ఊర్లో ఇద్దరు అక్కచెల్లెళ్ళు, చిన్నపిల్లలు ఇద్దరు అక్కచెల్లెళ్ళు. ఈ కుర్రాడు ఇంటి ముందే ఉంది, కారు ఇక్కడ ఉంది. అయినప్పుడు కూడా పిల్ల కనబడగానే ఎప్పుడైతే పిల్ల కనపడలేదో వీళ్ళందరికీ ఊరంతా తిరగడం జరిగింది. ఊర్లో అన్ని విధాల ఊర్లో పెళ్లి అవుతుంది, వ్యవహారం ఉంది, మధ్యాహ్నం భోజనం రాలేదని చెప్పి ఊరంతా తిరిగారు తప్ప ఇందులోనే సవాలు ఉన్నారని చెప్పి ఎవరు కనిపెట్టుకోలేకపోయారు. ఎవరు కూడా ఎప్పుడు కూడా ఈ జంక్షన్ లో ఇక్కడ ఆ దిమ్మలో ఉన్న అక్కడ కూర్చుంటారు, ఇక్కడ కూర్చుంటుంటారు జనం అందరూ. ఇవాళ వాళ్ళ దురదృష్టం, వాళ్ళు ఆనకి వెళ్ళడం కానీ ఎవరు చూడలేదు, వాళ్ళు అక్కడ ఉండడం ఎవరు చూడలేదు. అన్ని ఊరంతా తిరిగిన తర్వాత ఎక్కడా కనపడిపోయేసరికి తర్వాత ఇక్కడికి ఎవరో వచ్చి చూస్తే లోపల పడిపోయి ఉండడం జరిగింది. వాళ్ళు వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి జరిగింది. హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు కూడా అక్కడ డాక్టర్లు చెప్పేశారు, చనిపోయారని చెప్పడం జరిగింది. అంటే సార్ కార్ లోనే చనిపోయారా, లేదంటే కొన ఊపిరితో ఉన్న పిల్లల్ని హాస్పిటల్ కొనుగుపురు కూడా లేదమ్మా, కొనుగుపురు కూడా లేదు. యాక్చువల్గా ఇక్కడే చనిపోయారు. అయినప్పుడు కూడా చిన్న ఆశ, అందుకోసం అని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్ళగానే డాక్టర్లు చెప్పడం జరిగింది. ఈరోజు నలుగురు కూడా చనిపోయారని చెప్పడం జరిగింది. అందువల్ల అయితే ఇక్కడే చనిపోయడం జరిగింది. నలుగురు పిల్లలు అంటే ఆట వేసవి సెలవులు ఆడుకుంటారు, పిల్లలు ఎక్కడో దగ్గర క్షేమంగా ఉంటారని తల్లిదండ్రులు కూడా భావిస్తారు. కానీ ఒక్కసారిగా అనుకోని ఒక మృత్యు రూపంలో అంటే కారులో మృత్యు దాగుందేమో వాళ్ళ కోసం, ఇంత స్పేషియస్ గా ఉంది, పిల్లలు ఎక్కడో ఏ మూలలో ఆడుకుంటారు అని అనుకోవడానికి కూడా లేకుండా అయిపోయింది. సో నలుగురు పిల్లల గురించి వారి యొక్క కుటుంబాలు, అందులో ఒక్క ఇంట్లోనే ఇద్దరు ఆడపిల్లలు, అందులో ఇంకా అందరూ కూడా 7-8 సంవత్సరాలకు సంబంధించిన పిల్లలే. సో దీని గురించి అసలు అంటే మాటలు కూడా రావట్లేదు సార్. ఎలా చాలా దురదృష్టకరం అండి. ఎందుకంటే ఈరోజు ద్వారపూడి ఇప్పటి వరకు కూడా ఇటువంటి సంఘటన అనేది మాకు తెలియదండి. ఈ సంఘటన చూసిన ప్రతి ఒక్కరు కూడా, గ్రామస్తులందరూ కూడా అసలు ఎవరు తట్టుకోలేకపోతున్నారు. అది కాక వాళ్ళ తల్లిదండ్రులను గాని ఎవరు ఓదార్చలేకపోతున్నారు. వారికి ఏమిచ్చినా మనం ఇవ్వలేము వారి పిల్లల్ని. అయినప్పటికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇసుకలో ఆడుకోవడం జరిగింది. ఆడుకున్న తర్వాత ఆడుకుంటూ ఈ కారులోకి మరి ముచ్చు ఏ విధంగా వాళ్ళ లాక్కెళ్ళిందో తెలీదు కానీ, మరి మా గ్రామంలో అయితే మాత్రం చాలా విషాదాలు కమ్ముకున్నాయి. మరి వాళ్ళు తల్లిదండ్రులైతే వాళ్ళని మేము కష్టపడినట్లు మా పిల్లలు కష్టపడకూడదని చదివించి, మరి ఈ రోజున వాళ్ళకి ఈ స్థాయిలో ఇలా చూస్తుంటే వాళ్ళు మరి ఎవరు కూడా వాళ్ళని కడుపు తరుక్కుపోతుంది. మరి ఈరోజు వాళ్ళ బాధని ఎవరు తీర్చినటువంటి పరిస్థితి. వాళ్ళ ఆర్థిక స్థోమత అయితే అంతంత మాత్రంగానే ఉంది. అయినప్పటికి కూడా వాళ్ళ పిల్లల్ని బాగుండాలనే ఉద్దేశంతో చదివించుకుంటూ మరి ఈ రోజు ఇలా జరగడం అనేది దురదృష్టకరంగా మేము భావిస్తున్నాము. మంత్రి గారు, ఎమ్మెల్యే గారు వచ్చారమ్మా. ఇప్పుడు మేము హాస్పిటల్కి వెళ్ళగానే ఎమ్మెల్యే గారు వచ్చారు. అలాగే మంత్రి గారు కూడా శ్రీనివాసరావు వచ్చారు. వచ్చి పిల్లలు చూసిన తల్లిదండ్రులకు ఎవరు కూడా ఏం చేయలేం, కానీ ప్రభుత్వం తరపు నుంచి ఏదైనా అవకాశం ఉన్నంత వరకు కూడా నేను మాట్లాడి చేస్తాను. మంత్రి గారు కూడా మాట్లాడడం జరిగింది. వీళ్ళు తల్లిదండ్రులు కూడా ఒక వెళ్ళరైనా, ఇద్దరు ఆడపిల్లల తండ్రి కూడా ఒక వెళ్ళరు. వీళ్ళేమో వాడు కళాశ పని చేస్తుంటారు, మామూలు పని చేస్తుంటారు. ఎవరు కూడా ఆర్థికంగా కూడా బలమైన వాళ్ళు కూడా కాదు. పిల్లలు చదివించుకొని ఏదో శుభ్రంగా అలా కాలక్షేపం చేస్తుంది. దాంట్లో పిడులాగా పడిందమ్మ ఈ వ్యవహారం. ఇది
గ్రామాలు అందరూ కూడా చాలా విషాదకరమైన ఛాయలు ఏర్పడ్డాయి. పోనీ ఈ రోజు పెట్టిందే కాదు మేడం, ఇది కారు 3 డేస్ నుంచి ఇక్కడే ఉంది. అంటే ఆ 3 డేస్ లేనటువంటి ఇది ఈ రోజు జరిగిందంటే నిజంగా ఆ మృత్యువు ఆ విధంగా లాక్కెళ్ళిందని అనుకోవాలి మేడం. ఇక్కడ పిల్లల గురించి ప్రతి ఒక్కరు కూడా అయ్యో రామ ఇక్కడ ఇలా జరిగిందా, అంటే ఒక వివాహ వేడుక జరుగుతుందా ఏంటా అనే అందరూ కూడా ఆశ్చర్యంగా ఉన్న పరిస్థితుల్లో ఒక్కసారిగా ఈ విషాద ఘటన గురించి తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామం నుండి కూడా వచ్చి అయ్యో రామ ఏంటి ఈ సంఘటన ఇలా జరిగింది అనుకున్న పరిస్థితి. సార్ చెప్పండి, పిల్లలు మీ ముందే కళ్ళ ముందు ఆడేవారు రోజును, కానీ ఈ రోజు చూస్తున్నాం కారులోని అంటే అద్దాలు పగలగొట్టేంత వరకు వచ్చిందంటే వాళ్ళు ఎంతలా లోపల స్ట్రగుల్ అయ్యారో ఏంటో. సరే పిల్లల గురించి మీకు ఏం వాళ్ళు తెలుసు? ఆక్సిజన్ అందక బాగా ఇబ్బంది పడి ఇదయ్యారమ్మా. వెంటిలేషన్ లేక చాలా ఇబ్బంది కారు పడి, ఎప్పటి నుండండి? అంటే ఎప్పుడు ఇక్కడే పార్క్ అంటే చేస్తారా? వాళ్ళకి పెళ్ళనేసి వచ్చారమ్మా. పెళ్ళనేసి వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర పార్కింగ్ లేదమ్మా, అందుకని ఇక్కడ పెట్టుకుంటారమ్మా. అసలు యాక్చువల్గా ఎప్పుడు ఇక్కడ ఈ గ్రౌండ్ లో చాలా మంది పిల్లలు ఉంటారమ్మా, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉంటారమ్మా. ఇవాళ వాళ్ళకి భగవంతుడు సెలవు ఇచ్చారు కనుక మరి ఎవరు లేరమ్మా ఇక్కడ, అందువల్ల ఈ సంఘటన జరిగింది. సో నలుగురు చిన్నారుల కుటుంబ పరిస్థితి కూడా నిరుపేద కుటుంబం. ఎవరు పనుల్లో వారు అంటే ఫ్లోరింగ్ పనులు చేస్తూ కుటుంబ సభ్యులు ఉంటే ఇంకో కుటుంబ సభ్యులు పనికి పోతూ మనం బయట కూడా చూస్తున్నాం. పనికి పోతూ క్యారేజీలు కూడా ఇంకా తిన్నారో లేదో ఇంటికి వచ్చేసరికి పిల్లల్ని వెతకాలి. ఏ చెరువులో పడిపోయారో, ఎక్కడ కిడ్నాప్ అయిపోయారో, లేదంటే పిల్లలు ఏ ఇరుకన దాగుండిపోయారో, ఏ మేడ మీద ఉండిపోయారు, ఎండకి ఎక్కడ అంటే మన భాషలో చెప్పుకోవాలంటే ఇక్కడ జుమాయించి పడిపోయారేమో అని ఎతకని వీధి లేదు, చూడని ప్రదేశం లేదు. ఫోన్ చేసి ప్రతి ఒక్కరిని కూడా మా పిల్లలు అటు వచ్చారా, ఇటు వచ్చారా, నలుగురు పిల్లలు కూడా ఒకేసారి ఆట బొమ్మలు కూడా మనం చూసాం. ఆడుకోవడానికి ఎటు అలా దూరం వెళ్ళిపోయారేమో అని ఒక్కొక్కరు ఒక్కొక్క క్వశ్చన్ రైజ్ అవుతుంది. కానీ మృత్యు రూపంలో ఉన్న కార్ని మాత్రం ఎవరు కూడా చాలా సేపు గమనించకపోవడం నిజంగా అది ఒక దారుణ పరిస్థితి అనే చెప్పుకోవచ్చు. సో ఎవరో ఒక ఆమె బొట్టు పెట్టుకోవడానికి వచ్చిన తర్వాత మాత్రమే ఆ పిల్లల్ని చూశారు. సో ఇంత ప్లేస్ ఉంది, పిల్లలు ఎక్కడికైనా వెళ్ళి ఆడుకున్నా బాగుండు కదా, ఈ కారులోకే వెళ్ళాల్సిన వచ్చిన పరిస్థితి. ఎందుకు వెళ్ళారా చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక మిర్రర్ లోని ఇక్కడ పనిచేసే ఆమె బొట్టు సరి చేసుకుందాం అంటే దేవుడు ఆ రకంగా పంపించుంటాడు ఆమెని. బొట్టు సరి చేసుకుందాం అని వచ్చేసరికి ఏంటి లోపల డిఫరెంట్ గా ఉంది, ఏంటి ఎవరో ఉన్నట్టున్నారని చూసి ఆమె కేకలు వేసి గ్రామస్తులకు చెప్పిన తర్వాత పిల్లలు ఇందులో చనిపోయారు అనే విషయం అయితే తెలిసింది. 2-3 డేస్ నుండి కార్ అంటే ఒక వివాహ వేడుక కోసం వచ్చిన తర్వాత కార్ని ఇక్కడ పార్క్ చేశారు. సో ఎవరు అనుకోరు కదా కార్లోకి పిల్లలు ఇలా వెళ్తారని. అందులో మధ్యాహ్నం ఎండ వాతావరణం ఒక్కసారిగా గుబురుగా ఉండడంతో కూడా ఆక్సిజన్ లెవెల్స్ వాళ్ళకి అందకపోవడంతో ఒక్కసారిగా నలుగురు కూడా ఒకేసారి ఆర్తనాదాలు పెట్టి మృత్యువాత పడిన పరిస్థితి. సో ఆ తల్లిదండ్రుల యొక్క బాధ వర్ణాతీతం. ఎంత డబ్బు ఇచ్చినా ఎవరు పరామర్శించినా వారి యొక్క బాధను ఎవరు తీరుస్తారు? ఒక్కసారి ఆలోచించండి. పిల్లలు ఆటకి పంపించే టైంలో పిల్లల్ని ఎంత గమనించాలో ఈ సంఘటన ఒకటే ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. సో మనం బిజీ లైఫ్ లో బిజీ పనిలో ఉంటాం. పిల్లలు ఏం చేస్తున్నారని ఒక కంట కనిపెట్టాల్సిన ఆవశ్యకత ఉంది అని ఈ సంఘటన తర్వాత అయితే తెలుస్తుంది. సో ఆ తల్లిదండ్రుల కన్నీరు చూస్తున్నారు కదా, వారి యొక్క ఆర్తనాదం చూస్తున్నారు. సో దీనికి బాధ్యతలు ఎవరని అనుకుందాం? భగవంతుడా, లేదంటే మృత్యు రూపంలో ఉన్న కారా? ఇన్ని రోజులు కూడా పిల్లల పక్కన ఉన్న తల్లిదండ్రులు ఒక్కసారిగా అంటే మైమర్చిపోయినట్టు పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళిపోయారు అనే ధీమాతో ఉన్న తల్లిదండ్రులు ఎవరిని అడిగితే ఈ పిల్లలకి న్యాయం జరుగుతుంది? వారి యొక్క తల్లిదండ్రులకి బిడ్డల్ని మనం తీసుకురాలేం, కానీ వారి యొక్క గర్భశోకాన్ని ఎవరు తీరుస్తారు? సో ఇక్కడున్న పరిస్థితి ఇది. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.